గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కొంచెం జాహ్నవి. ఈ రోజు అయితే అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు వీడియో తీస్తాను అని, అసలు అనుకోనే లేదు. బట్ ఇట్ హాస్ హ్యాపెన్ జస్ట్ లైక్ దాట్ అనమాట. అంటే ఆర్డర్ రావడం, సర్లే ఏదో ఒక వీడియో క్యాప్చర్ చేద్దామని తీసాను అనమాట. ఈ మధ్య నేను బ్యాడ్మింటన్ క్లాస్కి వెళ్తున్నాను కాబట్టి ఇంకా దానికోసమని టీ షర్ట్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఈ రోజు అయితే ఒక టీ షర్ట్ వచ్చింది, దట్ ఈస్ ఆన్ సాటర్డే. కాబట్టి మీకు ఎలా వేసుకొని చూపిస్తున్నా. అండ్ మా మమ్మీతో అయితే కూమ్ చేసుకొని నేనైతే బయటికి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా దాట్ ఈస్ ఆల్సో నాట్ ఎక్స్పెక్టెడ్. యాక్చువల్లీ బయటకి ఎందుకు వెళ్తున్నానంటే మా అన్న కారు కొంచెం రిపేర్ అయిపోయింది. 1 month కూడా కాలేదు. చూసారు, రిపేర్ అయిపోయింది. కార్ కొనడం ముఖ్యం కాదు, రియలీ ఐమ్ టెల్లింగ్. ద మెయింటెనెన్స్ ఇస్ రియలీ వెరీ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు బయింగ్ ఇట్. కాబట్టి కార్ కొనే ముందు దాని తర్వాత ఉండే ఎక్స్‌పెన్సెస్ గురించి ఆలోచించుకొని ముందు కొనండి. కాబట్టి మా అన్న కార్‌లో వచ్చి ఈ ఇంట్లో బైక్ ఉంటుందనమాట. ఆ కార్ షెడ్‌కిస్తే మళ్ళీ బైక్‌లో రావాలి కదా! ఎంతసేపు పడుతుందో వాళ్ళివ్వడానికి అనేసి ఇంకా బైక్ తీసుకొనైతే నేనొచ్చాను. మా అన్న కార్‌లో వచ్చాడు. కార్ ఇచ్చేసి ఇంకా బైక్‌లో అయితే బయటికి వెళ్తున్నాం. మా అన్న అయితే అక్కడ డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాడనమాట. ఫోర్డ్ షోరూమ్‌కయితే వచ్చాము. వాళ్ళేం చెప్పారు, 1.5 అవర్ పడుతుందన్నారు. కాబట్టి ఇంక మేము బైక్‌లో బయటికి వెళ్ళామనమాట. 1.5 అవర్ అలా తిరిగొద్దామనేసి. అసలు అది కూడా ఎవ్రీథింగ్ వాట్ ఐయామ్ డూయింగ్ టుడే ఈస్ నాట్ అట్ ఆల్ ఎక్స్‌పెక్టెడ్. ఇంకా అలాగా బయటికి వెళ్ళిపోయాం. అసలెక్కడికి వెళ్తున్నామో గూడా మాకు తెలీదు. ఫస్ట్ అయితే ఇంటికనుకున్నాం. ఇంకా ఇంటికే తీసుకురావాలని. బట్ హి సెడ్ లెట్స్ గో, ఎందుకంటే ఈవినింగ్ అని చెప్పలేదు వాళ్ళు కాబట్టి 1 అవర్ అని చెప్పారు కాబట్టి. అండ్ ఈ వ్యూ చూస్తే మీకు అర్థమైపోతుంది వేర్ ఐ లివ్ ఇన్. ఎవ్రీ టైమ్ నేను ఇదే చెప్తాను. బికాస్ ఐ లవ్ మై సిటీ, ఐ హ్యావ్ టు. అండ్ దాట్ ఈస్ స్పోర్ట్స్ టుడా అనమాట. అండ్ ఇక్కడైతే ఇది వకులామాత టెంపుల్. ఈ మధ్య ఇట్స్ బిన్ 2 years అనుకుంటా కట్టి. ఇక్కడికి వెళ్దామని వెళ్ళామనమాట. లోపలికి వెళ్లి చూస్తే దాట్ ఈస్ నాట్ అలౌడ్. దే సెడ్, అంటే మేము ఆఫ్టర్‌నూన్ ఎళ్ళాం. కానీ మా లక్కీ కాబట్టి ఆఫ్టర్‌నూన్ కూడా అంత ఒక వర్షం పడే వైబ్ ఉంది. అంటే వెదర్ అంతా కొంచెం బెటర్, చల్లగా ఉంది. మరీ వేడిగా లేదనమాట. కాబట్టి ఇంకా అలా వెళ్తున్నాము వకులామాత టెంపుల్‌ని చూద్దాము అనేసి. ఇంకా స్ట్రెయిట్ హైవే కాబట్టి వచ్చాము అలాగా. తీరా చూస్తే వాళ్ళు 4:30కి ఓపెన్ చేస్తా అన్నారు. మేము వెళ్ళింది 2:30, 3 అలా టైంలో వెళ్ళాము. కానీ కుదరదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అనుకోని ఇంకా మళ్ళీ లైట్. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ నెక్స్ట్ టైం. అంతే గైస్, ఏం చేయాలి, ఇంకా ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది అనమాట. లైఫ్ కూడా అంతే. అలానే ఇక్కడ ఏదో మా అన్న అంటున్నాడు అనమాట, నీ వల్లే అంటున్నాడు కాబట్టి అలా కొట్టుకుంటున్నాను. అండ్ ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాం. మా అన్న హెరిటేజ్ దానికి తీసుకొని వెళ్తాను ఫ్యాక్టరీకి అని చెప్పాడు. 4 times వెళ్ళానని చెప్పాడు. ఇంకా గూగుల్ మ్యాప్ చూస్తున్నాడు. అంతే, ఇట్లా ఉంటుంది. మళ్ళీ గూగుల్ మ్యాప్లో వెతకాలా? తెలియని కూడా తెలీదు. మళ్ళీ 4 times వెళ్ళినావంట. వీడియోస్ చూస్తున్నావా? వెళ్ళిండే వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. కాబట్టి మేము వెళ్ళినా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. హెరిటేజ్ ఫ్యాక్టరీ కానీ తీసుకొని వెళ్ళి ఏం దాయిపించాడో మీరే చూడండి. అసలు ఇక్కడైతే చంద్రగిరి ఫోర్ట్ అనమాట. నేను ఫస్ట్ అది ఏదో గుడి అనుకున్నాను, దూరం నుంచి చూసి. మా అన్నది చంద్రగిరి ఫోర్ట్ అని చెప్పాడు. భలే ఉంది. అక్కడంతా బౌండరీ ఉంటుంది చూడండి. ఇప్పుడంతా కూలిపోయింది కానీ అప్పుడు రాజుల కాలంలో అంతా మంచిగా ఉండేదేమో. అంటే ఇది అసలు ఏదో ఒక ప్యాలెస్ అనుకున్నా, బట్ దట్స్ అ కాలేజ్ అనమాట, నారాయణ కాలేజ్. సో ఐ క్యాప్చర్డ్ ఇట్. ఇట్ వాస్ గుడ్ కాలేజ్ అలా కట్టడం. అండ్ అది హిల్ వ్యూ కాబట్టి చూపిస్తున్నా. దట్స్ ఇట్. లాంగ్ డ్రైవ్ గా మాత్రం చాలా మంచిగా జరిగింది. అండ్ స్పీడ్ చూసారా, 80 పైన.
మొదలయ్యింది. అప్పుడే 12 కిలోమీటర్స్ వచ్చాం. 10 minutes. ఇక్కడైతే ఇంకా మిస్ అయిపోయామన్నమాట. అసలు ఏంటో మళ్ళీ అదేంటో యూటర్న్ చూపిస్తుంది బ్యాక్ సైడ్ ఉందని, కానీ మాకేం కనిపించట్లేదు అక్కడ దారి ఎక్కడుందో అని. కొంచెంసేపు ఆగి మొత్తం చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ మా అన్న అయితే అరుస్తున్నాడు అనమాట, నీకు రూట్ చెప్పడం రాదు, ఏం చెప్పడం రాదు, నీకు ఇచ్చి వేస్ట్ అని. సో మై ఎక్స్ప్రెషన్ వాస్ లైక్ దాట్. బాగుందన్నమాట. అంత చెట్లు, అసలు ఇక్కడ మేము వెళ్ళిన ప్లేస్ నాకు నేమ్ అయితే తెలియదు, కానీ నిజంగా కేరళలో ఉన్నట్టు ఉంది మొత్తం ప్లేసెస్, వెథర్ అండ్ అరటికాయ చెట్లు, కోకోనట్ ట్రీస్ అని చూసి కేరళలో ఉన్నట్టు అనిపించింది. అండ్ బ్యాక్ సైడే ట్రైన్ అన్నమాట, రైల్వే ట్రాక్ లాగా వెళ్తూ ఉంది. దట్ వాస్ రియలీ నైస్. ఇక్కడ ఉంటే బాగుండు అనిపించింది అనమాట మేము కూడా. అండ్ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ అన్ని విలేజెస్ ఏమో నాకు తెలియదు, కానీ ప్రతి ఊరికి ఒక టెంపుల్ అయితే ఉంటుంది. మనం నిజంగా ఇండియా మొత్తం అన్ని టెంపుల్స్ చూడడానికి మన లైఫే సరిపోదు అనమాట. మనం చూస్తుండే కొద్దీ మళ్ళీ ఇంకొక కొన్ని బిల్డ్ చేసేస్తూ ఉంటారు. ఇట్ విల్ నాట్ బి సఫిషియంట్ ఫర్ షూర్. చూడండి, తెలీదు. మా అన్న అక్కడికి వచ్చాక చెప్పాడు లోపలికి కలవలేదని. అంత మాత్రం ఎందుకు రావడం అనిపించింది నాకు. ఈ హెరిటేజ్ దగ్గర ఒక కాఫీ తీసుకున్నాం అంతే, ఇంకొక దూద్ పేడ తీసుకున్నాం అంతే. చూడండి మా కష్టాలు. ఇది ఎక్కడైనా దొరుకుతున్నాయి. మా ఇంటి పక్కన ఉండే సూపర్ మార్కెట్ మొన్న చూపించారు కదా, సిటీ మార్ట్, అక్కడ కూడా దొరుకుతుంది. అంత మాత్రం ఇది జస్ట్ ఒక కాఫీ కోసం ఇంత దూరం వచ్చాం. బట్ ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్. వెదర్ కూడా మధ్యాహ్నం ఇంత చల్లగా ఉండడం, దట్ టు ఇన్ సమ్మర్, ఇట్స్ రియలీ ఫైన్, గుడ్, పీస్, సెటిల్గా ఉంది. చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ కష్టపడుతున్న తీలేక, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం డ్రింకింగ్ దిస్. ఇట్స్ నాట్ అట్ ఆల్ దూరం వచ్చి కోల్డ్ కాఫీ తాగిపించింది అంతే. చండాలంగా ఉంది నిజంగా, ఏం బాలేదు. హెరిటేజ్ కోల్డ్ కాఫీ. కరెక్ట్ టైంకి వచ్చాం, అసలు ఎండ లేని రోజు వచ్చాం. చూడండి అసలు మళ్ళీ ఇలా ఎందుకు వంగుతాడంటే నాకు ఫేస్ టక్కని గాలి తగలాలని అలా వంగి ఎక్కిరిస్తూ ఉంటాడు అనమాట. బ్లడీ ఫెల్. అండ్ వీఆర్ బ్యాక్ టు ఫార్ట్ షార్. కార్ ఇచ్చాం కదా, తీసుకోక తప్పదు. అండ్ 1 hour అయిపోయింది. చూడండి మేము వెళ్ళి వచ్చే కదా 1 hour అయిపోయింది. అంత స్పీడ్లో వెళ్ళామన్నమాట. 40 kilometers ఆల్మోస్ట్ వెళ్ళాం. 1 hour అయిపోయింది అంతే, జస్ట్ 1 hour అంతే. ఇంకా ఎవరు అమ్మాయి వెనకాల పోస్టర్ ఉంది అని చూస్తున్నాను అంతే. ఇంకా షోరూమ్కి వచ్చి లోపల కూర్చున్నాం. రిపేర్కి ఇచ్చాం కదా, తప్పకుండా తీసుకోవాలి అంతే. మా అన్న అయితే ఇంకా ఇక్కడ సైన్ చేస్తున్నారు ఏదో కొన్ని. దానికి డ్రెస్ ఈ రోజే కొత్త టీషర్ట్ వచ్చింది, మీరే చూసారు కదా. దానికోసమని నేను రెడీ అయ్యి ఇంకా బ్యాడ్మింటన్ క్లాస్కి అయితే బయలుదేరిపోయాను అనమాట.
లెట్స్ గో. And this is our vehicle to go to badminton class. This is the new road near our house anamata. It will take only 5 minutes to reach our badminton class. 5 to 10 minutes ante. See how beautiful our road is. Jai Hanuman, Jai Hanuman. This is actually I'm returning to home అనమాట. ఐఎమ్ న్యూ టు బ్యాడ్మింటన్ క్లాస్ కాబట్టి బ్యాడ్మింటన్లో క్లాస్లో అయితే తీయలేదు, ఎందుకంటే ఐ వాజ్ షై అ లిటిల్ బిట్ టు క్యాప్చర్ ఆల్ దాట్. ఎందుకు కొత్తగా వచ్చింది ఏంటి అనుకుంటారని తీయలేదన్నమాట. అండ్ సీ హియర్ మన ఎంత ఫాస్ట్గా తోలుతున్నాడంటే చూడండి నా ఎక్స్ప్రెషన్. ఒక పక్క ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ సౌండ్ అండ్ ఒక పక్క ట్రైన్ సౌండ్ విసుగు వచ్చేసింది అనమాట ఆ సౌండ్స్ వింటూనే.